ఎవరు చేసే పని వారు చేసుకోవాలి, చేసే పని వదిలిపెట్టి అనవసర పంచాయతీల్లో తలదొచ్చవద్దు అంటున్నారు కేసీఆర్. సినిమా వాళ్లకు రాజకీయాలతో ఏం పని అని ఆయన గద్దిస్తున్నారు. కాదు కూడదంటే మేమే ఓ సినిమా తీసి చూపిస్తామని హోంకరిస్తున్నాడు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. నమస్కారం కేసీఆర్ గారు. సినిమా వాళ్లకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఏమంటున్నాం మేము? ఇంకా ఏమీ అనలేదు సార్, ఇప్పుడే మీరు మొదలు పెట్టారు కదా. సినీ పరిశ్రమ వాళ్ళకు నేను చెప్తా ఉన్నాను, ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి సార్. మీ సినిమాలు మేము చూడమంటున్నాం, చూడము కాక చూడము. చూడరా, ఇదేం ఫిట్టింగ్ సార్. కాలేజ్ చదువుకున్నప్పుడు నేను నా కాలేజ్ బెస్ట్ యాక్టర్ ఉంటే నేను కూడా. అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి ఇప్పుడు గొప్ప సినిమాల్లో యాక్ట్ చేస్తారా ఏమిటి? అర్థమైంది సార్, మీరే సినిమాలు తీస్తారన్నమాట. మాకు లేరా యాక్టర్లు? మాకు లేరా? మా కళాకారులు లేరా? మా పాటల పాటలు లేరా? అయ్యో ఎందుకు లేరు సార్, చాలా మంది ఉన్నారు. మాకు పూసుకోరాదా రంగు? మాకు తీయరాదా సినిమా? అయితే రంగు పూసుకొని సినిమా తీస్తారన్నమాట. మరి మీరు చేసే సినిమాలో ఎలాంటి పాటలు ఉంటాయి సార్ కేసీఆర్ గారు? అన్ని మన తెలంగాణ ఫోక్ సాంగ్సే. జనకరి జనారే జనకు జన రే, అవునా? అన్ని మన జానపద ట్యూన్సే. వెరీ గుడ్ వెరీ గుడ్, మంచి ట్యూన్స్. మరి షూటింగ్ ఎప్పుడు మొదలు పెడుతున్నారు? విడుదల ఎప్పుడు చేస్తారు? మీరు చూస్తారు కదా సినిమాలు. వెరీ గుడ్ కేసీఆర్ గారు, ఆల్ ది బెస్ట్. తప్పకుండా నేను ఒక్కనే కాదు, మొత్తం 4 కోట్ల మంది కూడా మీరు తీస్తే చూడాలని ఎదురు చూస్తున్నారు. తప్పకుండా దాంట్లో కూడా ఏదో ప్రజా ప్రయోజనం ఉండే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ సార్.